అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఒక విషయం ఈరోజు వార్తలు చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తోంది. మన పొరుగు రాజ్యమైనటువంటి బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా చేసినటువంటి షేక్ హసీనాకి వాళ్ళు అక్కడ ఉరిశిక్ష విధించడం జరిగింది. ఇది మరి పొరుగు దేశాల్లో ఇలాంటి విషయాలు జరుగుతూ ఉంటే మనకి అసలు అక్కడ బంగ్లాదేశ్ రావడానికి, అక్కడ ఒక విధంగా డెమోక్రసీని నెలకొల్పడానికి భారతదేశం చాలా ప్రయత్నించింది, అది నెలకొల్పింది కూడా. మరి ఇప్పుడు రేపు బంగ్లాదేశ్లో కూడా ఇట్లాంటి డెమోక్రటిక్ ఫోర్సెస్ చేయడానికి కూడాను భారత సైన్యం మన పాత్ర అయితే ఎంతవరకైనా ఉంది. ఆవిడికి భారతదేశం మరి షేడ్ కూడా ఇచ్చింది, ప్రొటెక్ట్ చేసింది. అట్లాంటి ఆ షేక్ హసీనా మీద ఆ కోర్టులు, అంటే ఇది కోర్ట్ డెసిషన్, మనమేమీ చెప్పుకోవాల్సింది కాదు. అది ఏ విధంగా ఒక విధమైన ఇన్ఫ్లుయెన్స్తో జరిగిందా? ఎందుకంటే ఒకసారి ఆ కుటుంబం గురించి చూసుకుంటే అసలు భారతదేశంలో గాంధీ మహాత్ముడు జాతిపిత అన్నట్టు బంగ్లాబంధు కింద మరి షేక్ హసీనా ఫాదర్ ముజిబుర్ రెహమాన్ ఉన్నారు. పాపం ఆయన కూడాను కాల్పుల్లో అసూలు బాసాడు. ఇలా టెర్రరిజము ఇట్లాంటి దీని వలన, పొరుగు దేశంలో అట్లా ఉండడం వలన దీనికి ఒక ఎండంటూ ఉంటుందా లేదా? ఆవిడ ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో ఎక్కడైనా అప్పీల్ చేసుకోవచ్చా? ఇలాంటి దాని మీద ఒక చిన్న వివరణ కావాలి. ఒకటి, నువ్వు అన్నావు జాతిపిత, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. జాతి పితగా మిగిలిపోవాలి అంటే రాజకీయాల్లో ఉండకూడదు. గాంధీ గారు చేసిన పని అది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాగానే ఆయన రాజకీయాల నుంచి పక్కకు పోయినాడు. ఇంకోళ్ళని పెట్టాడు, నెహ్రూని పెట్టాడు, సర్దార్ పటేల్ పెట్టాడు, వాళ్ళని మేనేజ్ చేసుకోమన్నాడు. దాంతో రాజకీయ మలికి ఆయనకు అంటలేదు. ఏది? పవర్. స్ట్రగుల్ ఉన్నంత వరకు ఉన్నాడు, ఇండిపెండెన్స్ స్ట్రగుల్ చేసినంత వరకు ఆయన దాంట్లో ఉన్నాడు. బట్ అధికారం వచ్చిన తర్వాత అక్కడ అనుభవించడానికి అంగీకరించలేదు, పక్కకి వెళ్ళిపోయినాడు. దాంతో ఆయన స్టేచర్ పెరిగింది. సరే, ఇంకా ఆ స్టేచర్ ఇంకా ఆ గాడ్సే పెంచాడు. ఆయన అసాసినేట్ అయిన తర్వాత ఇంకా చాలా స్టేచర్ చాలా చాలా పైకి వెళ్ళిపోయింది. సో అది జాతిపితగా ఉండే వాళ్ళకు ఉండే లక్షణం. రాష్ట్రపిత కానీ జాతిపిత కానీ ఏదైనా కానీ, ఇప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ అధికారంలోకి తెచ్చేదాకా సాక్రిఫైసెస్ చేశారు, దాంట్లో ఏమి డౌట్ లేదు. తీసుకుపోయి అక్కడ పాకిస్తాన్లో జైల్లో పడేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఎలిమినేట్ అయిపోయి ఉండేవాడు. ఇప్పుడు వాడు ఐ థింక్ యాహ్యా ఖానో ఎవడో ఉన్నాడు, ఎలిమినేట్ చేయడానికి దే వర్ ఆల్ ప్లానింగ్ చేయాలి. భుట్టో రక్షించాడు. యాక్చువల్లీ ఆ టైంలో భుట్టో షేక్ ముజిబుర్ రెహమాన్ రక్షించి ఇంగ్లాండ్ పంపించాడు. అక్కడి నుంచి తిరిగి బంగ్లాదేశ్కి వచ్చి ప్రైమ్ మినిస్టర్గా టేక్ ఓవర్ చేశారు. టేక్ ఓవర్ చేసిన తర్వాత ఆ స్ఫూర్తిని మర్చిపోతున్నారు. నేను ఎందుకు రాష్ట్రపిత జాతిపిత అని అన్నానంటే, సేమ్ థింగ్ అప్లైస్ టు కేసీఆర్ హియర్. కేసీఆర్ కూడా తెలంగాణ పితే, దాంట్లో ఏమి డౌట్ లేదు. సాక్రిఫైసులు చేశాడు, చాలా సాక్రిఫైసులు చేశాడు రాష్ట్రం కోసం, చాలా పోరాడు. బట్ అధికారం వచ్చేటప్పటికి ఏమైపోయినాడు? అదర్ సైడ్ ఆఫ్ కేసీఆర్ ఇక్కడ అవుపించింది. దాంతో 10 ఏళ్లలో జీరోకి వచ్చేసాడు. ఏది? ఆ తెలంగాణ ఐడెంటిటీ అనే విషయంలో జీరోకి వచ్చాడు. మళ్ళా ఒకవేళ ఏదో అన్ని అదృష్టాలు బాగుండి అధికారం వచ్చినా కానీ తెలంగాణ ఐడెంటిటీ విషయంలో ఆయన ఒక ప్రధానమైన వ్యక్తిగా తెలంగాణ ప్రజలే చూడటం లేదు ఈరోజు. అప్పుడు చూసినటువంటి వాడు. ఇది ఎందువల్ల? ఎందుకనంటే ఆ పవర్ వచ్చిన తర్వాత అదర్ షేడు పూర్తిగా టేక్ ఓవర్ చేయటం, కరప్షను, ఆశ్రిత పక్షపాతము,
నేనే అన్నిటికీ గొప్ప అన్ని చేస్తున్నానని ఈ రకమైనటువంటి అదే ఫీలింగ్తో బంగబంధు షేక్ ముజిబుర్ రహమాన్ కొనసాగాడు కాబట్టే దట్ ఈస్ హిస్ డౌన్ఫాల్. సరే, రెండోది అన్స్టేబుల్ డెమోక్రసీస్. బోత్ పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో. లక్కీలీ ఇండియాలో డెమోక్రసీ బాగా ఊట తీసుకుంది, కానీ ఈ రెండు దేశాలు తీసుకోలేకపోవడంతో అక్కడ ఏమైంది, రెండు దేశాల్లో కూడా ఆర్మీ చాలా డామినెంట్ రోల్ ప్లే చేయటం మొదలెట్టింది. ఇండియాలో ఒకప్పుడు ఆ పాసిబిలిటీ ఉంది, కానీ ఈరోజు లేదు. నో వే, ఆర్మీ బ్యారక్స్ వరకే, వాళ్ళు బయటకు వచ్చే ప్రశ్నే లేదు. బయటకు వచ్చారంటే సభ్య సమాజం కూడా ఒప్పుకోదు. ఆ స్టేజ్కి వచ్చేసాం. అందుకని డెమోక్రసీ ఇండియాలో స్టేబుల్. అక్కడ కాదు, అక్కడ ఆర్మీ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం మొదలైంది. అదే కదా, ఆర్మీ రివోల్ట్ చేసి ఆయన కాల్చిపడేసి మొత్తం ఫ్యామిలీనే గాలి చేశారు ఎక్కడ, బంగ్లాదేశ్లో. ఆ రోజు లక్కీలీ హసీనా బంగ్లాదేశ్లో లేదు, ఆమె అప్పుడు ఇంగ్లాండ్లోనూ ఎక్కడ ఉంది. అందుకని సేవ్ అయిపోయింది. నెమ్మదిగా ఆ పైన వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత ఆ ప్రస్థానం అంత సరిగా లేదు. అందువలని మళ్ళీ ఎలక్షన్స్ గెలిచినా కానీ నిజంగా గెలిచామని చెప్పుకోవటానికి వెళ్ళలేని పరిస్థితిలో గెలిచింది. ఈ లోపల తప్పకుండా ఇక్కడ అమెరికా లాంటి దేశాల పాత్ర తప్పకుండా ఉంది. ఆ స్ట్రీట్ ఎజిటేషన్స్ ద్వారా రిజీమ్ చేంజెస్కు అన్ని చోట్ల చూస్తున్నారు, వాళ్ళకి అనుకూలంగా ఉండేది. ఇండియాలో కూడా ట్రై చేశారు, ఫెయిల్ అయినారు. అక్కడ అది ఒకటి ట్రై చేశారు, మరి అది దానిని అణచివేయటంలో విఫలమైంది. అగైన్ ఆర్మీ మెయిన్ రోల్కి వచ్చి ఈమెకి అడ్వైస్ చేసి బయటకు పంపించేశారు. బయటికి పంపించిన తర్వాత వచ్చిన ఈ మహమ్మద్ యూనస్ అనేవాడు చాలా డేంజరస్ ఫెలోలాగా ఉన్నాడు. ఇక్కడ చాలా ఎక్స్ట్రీమ్ జిహాదీ ఫోర్సెస్ ఒకటి టేక్ ఓవర్ చేస్తున్నాయి బంగ్లాదేశ్ను. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ కన్నా బంగ్లాదేశ్ పెద్ద ప్రాబ్లం అయ్యేటట్టుంది. పాకిస్తాన్లో అట్లీస్ట్ ఆర్మీస్ కొంతవరకు మోర్ మోడర్న్, మోర్ లిబరల్, వాళ్ళ కంట్రోల్ ఉన్నంత వరకు వాళ్ళు దే ఆర్ ఫైటింగ్ అగెన్స్ట్ ది ఎక్స్ట్రీమిస్ట్, దేర్ ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్. ఇక్కడ అట్లా కాదు, ఇస్లామిక్ ఎక్స్ట్రీమిస్ట్ను ఎంకరేజ్ చేయడం మొదలెట్టాడు వీడు యూనస్. దాంతో అదంతా ఒక పెద్ద అల్లకల్లోలం అయిపోయింది రాష్ట్రం. ఇప్పుడు వీళ్ళు ఎడి తిరిగి ఈమెను మళ్ళా రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఈమె వచ్చిందంటే షీ హ్యాస్ ఎ ఫోర్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళు పనిచేసినప్పుడు ఎకానమీ బాగుండింది పెద్ద ఎత్తున. బికాస్ ఇట్స్ ఎ వెరీ పూర్ కంట్రీ, లేబర్ ఇంటెన్సివ్, గార్మెంట్ ఫ్యాక్టరీసు, గార్మెంట్ మేకింగు, దాంట్లో బాగా టైప్ చేసుకొని బాగా షీ వాజ్ ఏబుల్ టు, ఎకానమీ బాగా గ్రో అయింది. యాక్చువల్లీ ప్రజలు బాగుపడ్డారు, అదొక ఫీలింగ్ ఉంది. మైనారిటీస్ 100% అవామీ లీగ్తో ఉన్నారు. ఇది ఒక వెరీ స్ట్రాంగ్ కాంబినేషన్. ఈ స్ట్రాంగ్ కాంబినేషన్లో షీ కెన్ కమ్ బ్యాక్ టు పవర్ ఆల్సో. సో ఈమె రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఏదో ఒక కేసు పెట్టి రాకుండా చూడాలి దేశం. దాంట్లో భాగంగానే ఈ కేసును ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు అది జ్యుడిషియల్ అనేది వదిలి, అవన్నీ ఆ ఫేర్ ట్రయల్ కాదు, ఫేర్ జడ్జ్మెంటు కాదు, డెత్ పెనాల్టీ ఇచ్చారు. మరి అల్టిమేట్ పెనాల్టీ ఎందుకు? ఆ రోజు ఎజిటేటర్స్ మీద షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చింది. మరి ఎజిటేటర్స్ వచ్చి పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీసులను తగలబెట్టి ఇచ్చేస్తూ ఉన్నప్పుడు మరి షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ కాక ఇంకేం ఆర్డర్స్ ఇస్తారు? ఎవరున్నా కానీ అక్కడ ఎవరున్నా ఇచ్చే ఆర్డర్ అదే ఉంటుంది. సో ఇది చాలా రిడిక్యులస్ జడ్జ్మెంటు. ఒకటి, భారతదేశం మాత్రం ఏమైనా సరెండర్ చేయదు. ఎందుకనంటే చాలా షీ హాస్ బీన్ వెరీ గుడ్ టు ఇండియా. ఇప్పుడు వచ్చిన రిజిమ్ పూర్తిగా యాంటీ ఇండియా ఉన్నది. అట్లాంటి యాంటీ ఇండియా రిజిమ్కు, యాంటీ హసీనా రిజిమ్కు ట్రయల్ కూడా సరిగ్గా జరగకుండా ఒక షామ్ ట్రయల్ ద్వారా ఆమెను చేస్తే పంపించే ప్రశ్న ఉండకపోవచ్చు. ఒకటి, ఇక బంగ్లాదేశ్ ఒక పెద్ద సివిల్ వార్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈమె బేస్ కూడా ఏమి తక్కువ లేదు. ఇంత మటుకు వాళ్ళు కాస్త చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆ ప్రొటెస్ట్ అవి మొదలైనాయి. సో అదొకటి. రెండోది, చాలా ఎక్స్ట్రీమ్ ఇస్లాం ఫ్యాక్షన్ ఒకటి కూడా స్ట్రాంగ్గా వచ్చేసింది. చూడు, పాకిస్తాన్లో లాగానే అహ్మదియాలను మైనారిటీస్ కింద డిక్లేర్ చేయాలి. దే కెనాట్ బి ముస్లిమ్స్, దే ఆర్ నాట్ ముస్లిమ్స్ అంటూ ఒక పెద్ద ఎడ్యుకేషన్ అంతా టోపీలు పెట్టుకొని శాలువాలు వేసుకున్న మొత్తం ఆ బ్యాచ్ అంతా అక్కడ ఢాకాలో చూస్తుంది. సో ఇట్స్ ఎ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఫర్ బంగ్లాదేశ్. దాని ఎఫెక్ట్ మన మీద కూడా ఉంటుంది. అది ఇది అందులో బెంగాల్లో మనకు ఇంకో ఈమె మమతా బెనర్జీ
పూర్తిగా అటుకు టైఅప్ అయిపోతూ ఉన్నది. సో ఈ పరిస్థితుల్లో ఇండియాకు దీని ఎఫెక్ట్ చాలా ఉంటుంది. చూడాలి. బేసిక్గా ఈమెనైతే సరెండర్ చేయరు. ఈమెకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎంత ఎజిటేట్ చేయగలరు, ఆ ఎజిటేషన్ అందించడానికి ఎంత స్ట్రాంగ్గా వాళ్ళు ఫోర్స్ యూస్ చేస్తారు. అట్ సమ్ టైమ్ ఇండియా ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా? ఇన్వాల్వ్ కావడం కూడా మంచిది కాదు. ఎందుకంటే అనవసరంగా యూ గెట్ ఇంటి ఆ ప్రాబ్లం. మళ్ళీ అటు ఇంకెవడో చైనా ఎవడో వస్తాడు, మనం వదిలేస్తే. బట్ ఇన్వాల్వ్ కాకుండా కోవర్ట్ ఆపరేషన్స్ చేయొచ్చు. బికాస్ అక్కడ స్ట్రాంగ్ బేస్ అది ఉంది కాబట్టి కొంత కోవర్ట్ ఆపరేషన్స్ చేసేటటువంటి అవకాశం అయితే ఉన్నది. అమెరికా యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్. చైనా యాటిట్యూడ్ ఎట్లా ఉంటుంది? చైనాకు కూడా అక్కడ చాలా స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్ ఉంది. సో చూడాలి. వీటన్నిటి మీద అది ఆధారపడి ఉంటుంది. ఇప్పటికైనా అమెరికాకు బెస్ట్ ఏంటంటే హసీనా లాంటి వాళ్ళు అది మేనేజ్ చేయటం. ఈ ఇస్లాం ఎక్స్ట్రీమిజం అక్కడ పెరిగకపోతే అమెరికాకు కూడా దెబ్బేది. ఇండియాకి దెబ్బ అది అమెరికా రియలైజ్ చేసుకోవట్లేదు. అమెరికన్స్ ఏది రియలైజ్ చేసుకోరు. కంపు చేసుకొని ప్రపంచాన్ని అంతా కంపు చేయడానికి రెడీగా ఉన్నారు. అదే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో చేశారు, రేపు బంగ్లాదేశ్లో కూడా చేస్తారు. పాకిస్తాన్లో అనవసరంగా ఆ మిలిటరీ లీడర్షిప్ను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. చూద్దాం. లెట్ us see how it goes. దీనికైతే బట్ ఇప్పుడు ఇండియాలో కూడాను కొంచెం సెక్యూరిటీని కూడా టైటన్ చేయాల్సిన అవసరం అయితే. నమస్కారం.